72 గంటలు అగ్నిమాపక కేంద్రంలో పనిచేసిన తర్వాత ఒక అలసిన అగ్నిమాపకుడు కొంత సరుకు కొనడానికి కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో అతను తిరుగుతూ ఉంటే ఒక మహిళ సడెన్గా అతని దగ్గరికి వచ్చి పెద్ద హగ్ ఇచ్చింది. అగ్నిమాపకుడు ఎవర్నీ తెలియక అసౌకర్యంగా ఫీలయ్యాడు. మహిళ అగ్నిమాపకుడు హగ్ నుండి తొందరగా విడిచేసింది. ఆమెకు కృతజ్ఞత, కన్నీళ్లు మరియు ఆనందంతో కూడిన నవ్వు ఉంది. మీరు సెప్టెంబర్ 11, 2001న ప్రపంచ వాణిజ్య కేంద్రం నుండి నన్ను తీసుకువెళ్లారు అని ఆమె అన్నది. అగ్నిమాపకుడు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు అతడు చాలా మందిని సహాయించడంతో ఈ క్షణాన్ని గుర్తించలేదు. అని ఈ మహిళకు అతని ధైర్యం అతి ముఖ్యమైంది. మీరు చేసే పనులు ఎవరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో మరియు మీకు ఆశయంతో జీవించడానికి ఎలా సహాయపడుతున్నాయో మీకు తెలుసు కావచ్చు. మీరు చేస్తున్న పనిని కొనసాగించండి. అగ్నిమాపకుడు తన చర్యలు గమనించకపోయినా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చాయని గుర్తించాడు. ఇది అతనికి కృతజ్ఞతను కలిగించి కొత్త ఆశయాన్ని ఇచ్చింది. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది, మన చర్యలు ఎంత చిన్నవైనా ఇతరులపై పెద్ద ప్రభావం చూపగలవు. కాబట్టి మంచి పనులు చేయడం కొనసాగించండి మరియు ఆశయంతో జీవించండి.